ప్రియమైన సహోదరి సహోదరుల దైబిడ్లారా, దివ్యవాణి క్రీస్తు సందేశం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రియమైన సహోదరి సహోదర దైబిడ్లారా, మన జీవితాల్లో చాలాసార్లు మనం గమనిస్తూ ఉంటాం. మంచిని చేయాలని తపన మనలో ఎంతో కొంత ఉంటుంది. చెడు జరుగుతుందంటే దాన్ని ఎలాగ పక్కకు తీసేటటువంటి తత్వం కూడా ఎంతో కొంత మనలో ఉంటుంది. చాలాసార్లు మన జీవితంలో గమనించేటటువంటిది, మంచిని చేయాలని తపన పడుతూ ఉంటే కొన్ని కష్టాలు తప్పకుండా ఎదురొస్తాయి. కొన్ని కష్టాలు మన జీవితంలో చూడాల్సి వస్తుంది. కానీ మంచిని చేస్తూ కష్టాలు తెచ్చుకోవటం అనేటువంటిది, దాంట్లో మనం ఆనందించాల్సిన విషయాలు చాలా ఉంటాయి. చెడును చేస్తూ ఆనందపడుతున్నామంటే దాంట్లో దుఃఖించాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదర దైబిడ్లారా, నిజమైనటువంటి జ్ఞానోదయం కలిగినట్టు బిడ్డలుగా మనం ఎదుగుతుంటే మంచి వైపే నిలబడాలి అనేటటువంటిది, కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా యేసుక్రీస్తు ప్రభు మనకు తోడై ఉంటాడు అనేటటువంటిది, అలాంటి జ్ఞానోదయం మనం వెళ్తూ ఉంటే మన జీవితాలు ఏ విధంగా దేవుడి యొక్క దీవెనల చేత చాలా గొప్పగా తీర్చిదిద్దబడతాయనేటటువంటిది ఎంతోమంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. అందుకని ఈరోజు మంచిని చేయాలని తపన పడుతూ కష్టాలు వచ్చినా కానీ దేవుడికి సమర్పించుకుంటూ మంచి వైపే నిలబడని తపనతో మనం వెళ్తూ ఉంటే కనుక మన జీవితాల్లో ఎంత దేదీప్యమానంగా వెలుగుతాయనేటటువంటి దగ్గర ఈరోజు ఊరికి అర్థం చేసుకోవటం కోసం ప్రియమైన సహోదరి సహోదర దైబిడ్లారా, జేమ్స్ డెంప్సీ గురించి 4 మాటలు చెప్పుకుంటున్నాం. ఆయన ఐర్లాండ్ దేశంలో జన్మించాడు. 1768 సంవత్సరంలో ఒక బిల్డర్, ఒక ఇంజనీర్, చాలా పనులు గొప్పగా క్వాలిటేటివ్గా ఉండాలని తపన పడుతూ అనేకమైనటువంటి బ్రిడ్జెస్ కట్టడంలో కానివ్వండి, బిల్డింగ్లు కట్టడంలో కానివ్వండి, ఆయన యొక్క టాలెంట్ చాలా గొప్పగా కనపడుతూ ఉంటుంది. ఆ రోజుల్లో ప్రియమైన సహోదరి సహోదర దైబిడ్లారా, ఆయన ఐర్లాండ్ దేశంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ దేశానికి ఐర్లాండ్ దేశానికి మధ్య తగులు రావటం, ముఖ్యంగా ఆ రోజుల్లో చిన్న కథోలికత్వానికి వ్యతిరేకత అనేటువంటిది రావటం వలన కొంతవరకు ఆ రోజుల్లో తిరుగుబాట్లు అనేటువంటి జరిగినాయి. ఇంగ్లాండ్ దేశం అంతా కూడా ఇంకొక మార్గంలో ఎలా వెళ్తూ ఉండగా ఐర్లాండ్ దేశంలో చాలామంది కూడా కథోలికత్వం అనేటటువంటిది నిజమైనటువంటి చర్చి, తిరుసభ అనేటువంటి తెలుసుకొని వాళ్ళ జీవితాలు త్యాగం చేయాల్సి వస్తే కూడా ఎంతగా వాళ్ళు నిలబడగలిగారు అనేటువంటి దగ్గర ఈరోజు ఒక ఉదాహరణగా జేమ్స్ డెంప్సీ గురించి 4 మాటలు చెప్పుకుంటున్నాను. ఆ రోజుల్లో ఇంగ్లాండ్ దేశానికి ఐర్లాండ్ దేశం, కథోలిక దేశమైనటువంటి ఈ యొక్క ఐర్లాండ్ దేశానికి మధ్య తిరుగుబాటు రావటం, ఆ తిరుగుబాటులో యుద్ధం జరగటం, ఆ యుద్ధంలో ఈయన కూడా పాల్గొనడం తప్పకుండా జరిగింది. ఆ యుద్ధంలో ఆయనకి గోడల దగ్గర బాగా తీవ్రమైనటువంటి దెబ్బ తగిలింది, పట్టుబడ్డాడు. ఇంగ్లాండ్ దేశం వాళ్ళు ఆయన తీసుకువెళ్ళి ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి న్యాయం చెప్పాలి. ఆయన పైన 3 ముఖ్యమైన విషయాలు కోర్టులోకి తీసుకురాబడ్డాయి. ఆయన ఇంగ్లాండ్ దేశస్తుల్ని 2 చంపాడని, 2 సైనికులను కూడా చంపాడని, ముఖ్యంగా ఈ రిబెలియన్ గ్రూప్లో జాయిన్ అయ్యి జనరల్కి వ్యతిరేకంగా వెళ్ళాడని ఈ ఆరోపణలు చేయటం వలన ఆయన్ని కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టులో చివరికి అర్థమైంది ఏంటంటే కనుక ఈయన మాత్రం ఇంగ్లాండ్ దేశస్తులను ఎవరిని చంపలేదు, సైనికులను కూడా ఎవరిని చంపలేదు, తిరుగుబాటులో పాల్గొన్నాడు, అది వాళ్ళ దేశానికి తగినట్టు విషయం కాబట్టి అనేటటువంటిది చెప్పడంతో ఇక ఆయన్ని ఉరిశిక్ష తీయకుండా ఆస్ట్రేలియా దేశానికి ఒక బానిసగా తీసుకువెళ్తున్నారు. ఆస్ట్రేలియా దేశానికి తీసుకువెళ్తున్నారు. మన అందరికీ తెలుసు, ఆ రోజుల్లో మరి ముఖ్యంగా 17వ శతాబ్దం, 18వ శతాబ్దం, 19వ శతాబ్దాల్లో ఇంగ్లాండ్ దేశంలో, యూరోప్ దేశస్తులు చాలా ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు, చాలా దేశాలు కనుక్కుంటూ ఉన్నారు. అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళు కనుక్కున్న ఆస్ట్రేలియా దేశానికి ఈయనని బానిసగా తీసుకువెళ్తున్నారు. బానిసగా తీసుకువెళ్ళి ఇక
ఆయన్ని ఓడలో ఇక ఎన్నో రోజుల ప్రయాణం, నెలల తరబడి ఉంటుంది ప్రయాణం ఇంగ్లాండ్ దేశాన్ని నుంచి ఆస్ట్రేలియా దేశానికి. ఇక ఆయన్ని ఒక బానిసగా తీసుకువెళ్తున్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ కథోలికత్వం అనేటటువంటి ఆ ప్రేమ, ఆయన నేర్చుకున్నటువంటి చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి ప్రార్థనలు ఎలాగ ఉన్నాయనే దగ్గరికి వచ్చేళ్ళకి ఆ పవిత్రతలో ఆయన ఉండాలని తపన పడుతూనే ఉన్నాడు. ఒక బానిస అయినా కానీ, ఒక బానిసగా స్లేవ్గా తీసుకువెళ్తున్నా కానీ, ఆయన ఓడలో కానీ ఏదైనా పనులు చేసిన తర్వాత తీరిక దొరికినప్పుడల్లా జపదండం చెప్పుకోవటం అనేటటువంటిది చాలా చాలా ప్రీతికరంగా చేస్తుంటాడు. ఆయనతో పాటు ఇంకొంతమంది క్యాథలిక్స్ కూడా ఉన్నారు. బయటపడితే ఏమైద్దో అనేటువంటి ఆ భయంతో బయటపడకుండా ఉంటారు ఈ ప్రార్థన చేసుకోవడం అనేటటువంటిది. ఈయన మాత్రం చక్కగా ఏ విధంగా జపదండ చెప్పడం, ఆయనకు తెలిసిన పాటలు పాడుకోవటం, ఇది జరుగుతూ ఉండగా చిన్న చిన్నగా ఇక బయటికి చెప్పడానికి భయపడినటువంటి వీళ్ళందరూ కూడా ఆయనతో పాటు ఏకీభవించి జపదండ చెప్పడంలో, పాటలు పాడటంలో, ప్రార్థన చేయటంలో వాళ్ళు కలిసిమెలిసి వచ్చేంతవరకు ఎదగటం ప్రారంభమైంది. ఆ తర్వాత వాళ్ళు ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళారు. అక్కడ కొన్ని రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది. జైల్లో ఉన్నా కానీ వీళ్ళందరూ కలిసిమెలిసి ఎలాగ ఆ జపదండ చెప్పడం, ఆ ప్రార్థన చేయటం అనేటటువంటిది, ఇక ఈవినింగ్ ఉదయం సాయంత్రం ప్రార్థన చేయటం అనేటువంటిది అన్నీ జరుగుతూ ఉండగా ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత కొత్తగా వచ్చిన గవర్నర్, ఇంగ్లాండ్ దేశ గవర్నర్, వీళ్ళ టాలెంట్స్ ఏంటియో తెలుసుకోవాలని తపన పడుతూ అలాంటి వాటికి ఉపయోగించుకోవాలని ఈయనని ఒక బిల్డర్ అని తెలుసుకొని బయటికి తీసుకొచ్చి ఏం పనులు చేస్తావు చూడు అనేటువంటి చెప్తూ ఉండగా ఆయన ఇక చిన్నగా బయటకు వచ్చిన తర్వాత బిల్డింగ్స్ కట్టడంలో, మరి ఇంకా బ్రిడ్జెస్ కట్టడంలో, డ్యామ్స్ కట్టడంలో ఆయనకున్నటువంటి ఆ టాలెంటు కనపడతా ఉంది. అది చూసి చిన్నగా కొత్తగా వచ్చినటువంటి ఆయన, ఆ గవర్నర్, కొన్ని నెలల తర్వాత ఆయనకి స్వేచ్ఛనిస్తాను అని చెప్పాడు. నీవు చాలా భక్తిపరుడివి, చాలా పనులు చేస్తున్నావు, ఏది చేస్తున్నా కానీ మోసపూరితంగా కాకుండా గొప్ప విషయాలు జరగాలని తపనతోటి నువ్వు సహకరిస్తూ ఉన్నావు. ఇక త్వరలో నేను చూస్తాను నీకు స్వేచ్ఛ వచ్చేటట్లుగా అనేటటువంటిది చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచినాయి. ఈ లోపల కొత్త బ్రిడ్జెస్ కట్టడం, కొత్త బిల్డింగ్లు కట్టడం ఇవన్నీ జరిగినాయి. వాటన్నిటిని చూసినటువంటి ఆయన, నీలో ఇంత టాలెంట్ ఉన్నది, ఈరోజు నువ్వు ఒక బానిసగా ఉంటున్నావు మా మధ్యలో, ఈ టాలెంట్ని దేవుడు నేను దీవించునుగాక అని ఆయనకి స్వేచ్ఛను ఇవ్వటం జరిగింది. ఆ స్వేచ్ఛను ఇచ్చిన తర్వాత ఇంకా కొంతమంది స్లేవ్స్ కూడా, బానిసలు కూడా స్వేచ్ఛ వచ్చింది. ఆ తర్వాత చిన్నగా ఆస్ట్రేలియా దేశంలో సిడ్నీలో, క్యాపిటల్ సిటీ సిడ్నీలో వాళ్ళ గృహంలో క్యాథలిక్ అనేటటువంటిది ఎలాగ అందరం కలవాలి, జపదండ చెప్పాలి, మనందరం కలిసిమెలిసి ఉండాలి అనేటటువంటివి చిన్నగా పైకి తీసుకొస్తూ ఉన్నాడు. తీసుకొస్తూ ఉండగా ఇక చిన్నగా అక్కడ ఆయనకు ఇంట్లో రోజు ప్రార్థన జరగటం అనేటటువంటిది ప్రారంభమైంది. ఇక ఆయన ప్రైవేట్ బిల్డర్గా ఉండి అనేకమైనటువంటి పనులు తీసుకొని ఇక పేదలుగా వచ్చినటువంటి క్యాథలిక్స్కి, వాళ్ళకి వీళ్ళకి తన వంతు సహాయం చేయటంలో ఏ విధంగా ఆహారం ఇవ్వటం కానీ, అది కానీ ఇది కానీ చేస్తూ ఉన్నాడు. ప్రార్థనలు పెట్టినప్పుడు వాళ్ళకి ఆహారం ఇవ్వటం అనేటువంటి చేస్తూ ఉన్నాడు. ఇలాంటి విషయాల్లో చిన్నగా ఎదుగుతూ పైకి వస్తూ ఒక ప్రైవేట్ బిల్డర్గా, మంచి బిల్డర్గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఇక బిజినెస్లోకి దిగాడు. ఇక రకరకాల వ్యాపారాలు చేయటం మొదలుపెట్టాడు. ఇక ఆయనకి క్యాథలిక్ బైబిల్ని తీసుకురావటం, క్యాథలిక్ బుక్స్ని తెప్పించడం, కథోలికులకి ఇవ్వటం అనేటటువంటిది చేయటం మొదలుపెట్టాడు. ఇక చిన్నగా ఆయన ఎదుగుతూ ఉండగా ఆయన 18వ శతాబ్దంలోకి అడుగుపెట్టాడు. ఆ రోజుల్లో అనుకోకుండా ఒక ఫాదర్ అక్కడికి రావటం, ఆ ఫాదర్ గారు అక్కడికి వచ్చిన తర్వాత ఇవాళ ఫాదర్ గారిని చూసి మేము క్యాథలిక్లం అని చెప్పుకుంటూ కొన్ని రోజులు ఆ ఫాదరు వాళ్ళ ఏరియాలో ఉన్నాడు, పూజ చేసేవాడు. ఇక ఈ పూజ చేస్తుంటే ఈ భక్తులందరూ కూడా ఎంత ప్రేమ ఆప్యాయతలతో, భక్తి విశ్వాసాలతో ఆ ప్రార్థనలో పాల్గొనేటటువంటి వాళ్ళు దివ్యబలి పూజలో. ఆ దివ్యబలి పూజలో పాల్గొంటూ ఉండగా ఇక ఆ ఫాదర్ వెళ్ళాల్సిన సమయం వచ్చింది. ఇక ఆయన ప్రయాణం అయ్యే ముందల అనుకోకుండా అప్పాలు కొన్ని మిగిలినాయి. వాటిని అలాగనే ఉంచి ఆయన మర్చిపోయాడు తీసుకెళ్ళటం, అక్కడే పెట్టాడు. ఇక
ఆ దివ్య మందసాన్ని ఏర్పాటు చేసుకొని ఇక ప్రతిరోజు ఆ దివ్య మందసం ముందు ఏ విధంగా ప్రార్థన చేయాలనేటటువంటిది తపన, ఆరాటం ఈ కథోలికులందరిలోకి వచ్చేసి ఇంకా అక్కడ మొదలవుతూ ఉన్నది. ఇక కొన్ని సంవత్సరాలు గడిచే లోపల ప్రియమైన సహోదరి దైబిడ్లారా 1817 సంవత్సరంలో ఫాదర్ జెర్మయా ఫ్రాన్సిస్ ఆయన అక్కడికి వచ్చినప్పుడు ఆయన మర్చిపోయి వెళ్ళినటువంటి ఆ అప్పాల ముందు ఏ విధంగా వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేసుకోవటం మొదలుపెట్టారు. ఇక ఆ తర్వాత 1820 సంవత్సరంలో ఫాదర్ థెరేయో అనేటటువంటి వాళ్ళు వచ్చారు. ఈ అప్పాలను చూసి, వాళ్ళ భక్తిని చూసి, వాళ్ళు ఇస్తున్న గౌరవ మర్యాదను చూసి ఆయన విస్తుపోయి ఇక తప్పకుండా నేను ఇక్కడే ఉంటానని చెప్పి ఇక చిన్నగా ఒక చిన్న చర్చి కట్టారు. ఆ చిన్న చర్చి కట్టారు. ఆ తర్వాత ఇక రాకపోకట్లో ఎంతోమంది క్యాథలిక్స్ చేరటం మొదలుపెట్టారు. వీళ్ళకి పెళ్ళిళ్ళు కావటం, పిల్లలు పుట్టడం, వీటన్నిటి వలన ఎంతోమంది అలా తయారవుతూ వస్తున్నారు. ఇక చిన్న చిన్నగా ఒక పెద్ద కథీడ్రల్ కట్టుకునే అంతగా ఆ చర్చి అక్కడ ప్రాంగణం పెరిగిపోయింది. అక్కడ చిన్న చర్చి అసలు ఏమీ లేని చోట ఏ విధంగా డాంప్సే ఆయన జీవితంలో దేవుడి పైన ఉన్న భక్తి, విశ్వాసంతో ఎలాగ ప్రవర్తించాడు, ఎంతోమంది క్యాథలిక్స్ తీసుకురావడం అనేటటువంటి జరిగింది అనేటటువంటిది ఈ విషయాలన్నీ కూడా ఎదుగుతూ ఉండగా చిన్నగా ఒక పెద్ద చర్చి కథీడ్రల్ని కట్టాలని మొదలుపెట్టినప్పుడు ఫాదర్ గారికి ఈయన రైట్ హ్యాండ్గా ఉండి ఫండ్స్ కలెక్ట్ చేయటం కానివ్వండి, ఇక డబ్బులు కానివ్వండి, అవి కానీ ఇవి కానీ అన్నిటి దగ్గర ఒక్కోసారి చర్చికి డబ్బులు లేకపోతే ఈయనే సొంతంగా పెట్టుకొని ఏ విధంగా ఆ లేబరర్స్కి పనిచేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వటం అనేటటువంటిది. ఇక చివరికి ఆ చర్చి కథీడ్రల్ని కంప్లీట్ చేయటం మొదలుపెట్టారు. మొదలుపెట్టి కంప్లీట్ చేసిన తర్వాత ఇనాగరేషన్ జరుగుతున్నప్పుడు ఆ ఇనాగరేషన్ రోజులో వాళ్ళందరూ చెప్పినది, జేమ్స్ డాంప్సే లేకపోతే ఈరోజు మనకి ఇలాంటి కొత్త చర్చి, పెద్ద మందిరం అనేటిది మనకు ఉండేది కాదు అంటూ ఎంతోమంది ప్రశంసిస్తూ ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారు. ఆయన చనిపోయే లోపల దాదాపుగా సిడ్నీలో 5,77,000 మంది క్యాథలిక్స్, బిగ్గెస్ట్ క్యాథలిక్ గ్రూప్ అనేటటువంటిది సిద్ధమై ఉన్నది. బిగ్గెస్ట్ క్యాథలిక్ గ్రూప్ అనేటటువంటిది ఒక్కడు వెళ్ళి ధైర్యంగా, సాహసంగా ఉండి చిన్న గదిలో ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఆ అప్పం రావటం వలన అదొక పవిత్రమైన ప్రాంగణంగా మారటం, ఒక చిన్న చర్చిగా మారటం, ఆ తర్వాత గొప్ప కథీడ్రల్గా మారటం అనేటటువంటిది. ఇక ఈ రోజుకి దాదాపుగా బిగ్గెస్ట్ క్యాథలిక్ కమ్యూనిటీ ఎక్కడ ఉన్నది అంటే కనుక ఆస్ట్రేలియా దేశంలో సిడ్నీలో 5,77,000 మంది క్యాథలిక్స్ తోటి ఆ ప్రాంగణం అంతా నిండి ఉన్నది అనేటటువంటిది, ఆ ఏరియాలో ఉన్నటువంటిది అనేది చరిత్ర చెప్తూ ఉంటుంది. ప్రియమైన సహోదరి దైబిడ్లారా, తర్వాత జనరేషన్స్ ఆయన గురించి విని, ఆయన చేసినటువంటి కార్యాలను విని, ఆయన మరణించిన తర్వాత ఆయన 1838 సంవత్సరంలో మరణించాడు. మరణించిన తర్వాత డెంప్సే మెడల్ అనేటటువంటి ఒకటి తయారు చేసి, డెంప్సే అనే ఒక మెడల్ని తయారు చేసి ఎవరైనా కానీ అలాగా కష్టపడుతూ మంచిని చేయాలని తపనతో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా గొప్ప కార్యాలు జరిగి ఉంటే కనుక ఈయన అవార్డుని ఇచ్చేటటువంటిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రియమైన సహోదరి దైబిడ్లారా, ఈరోజు మనందరి జీవితాల్లో కొన్ని విషయాలు నేర్చుకుంటే మన జీవితాలన్నీ కూడా సఫలీకృతం అవుతుంది అనేటప్పుడు మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలని డెంప్సే జీవితంలో చాలా చూస్తుంటాం. ఒకటి, మన జీవితంలో ఆశావాహ దృక్పథం అనేటటువంటిది. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి. అయినా కానీ ఆ క్రిస్టియన్ ఫాలోవర్స్ షుడ్ బి
పాజిటివ్ మైండెడ్, ఆశావాహ దృక్పథంతో మన జీవితాలను కొనసాగించడం అనేటటువంటిది నేర్చుకోవడం చాలా ముఖ్యమైనది. ఆయన బిల్డర్ అయి ఉండి ఎన్నెన్నో బిల్డింగ్లు కట్టి ఇంజనీర్గా ఉన్నటువంటి ఆయన ఒక బానిసగా ఎలా తీసుకెళ్తున్నాడు. కష్టమైన పరిస్థితులు, ఒక బానిస అంటే చూడండి వాళ్ళ జీవితాలు ఎలాగుంటాయో, శ్రమలు, కష్టాలు, బాధలు, అలాంటివన్నిటిని కూడా తట్టుకుంటూ నిజమైనటువంటి మన చర్చిని మనం నిలబెట్టుకోవాలనే విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి తత్వంతో జపదండ చెప్పడం, ఆయన తెలిసిన పాటలు పాడటం, ఇంకా అందరినీ ప్రార్థనలో తీసుకురావటం ఎంత కృషి చేశాడు. రెండవది, ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా మంచిని పెంపొందింపాలనేటటువంటి ఆరంభాన్ని మనం తప్పకుండా చేయాల్సిందే. అందరు మెదలకుండా ఉన్నట్టయితే ఎక్కడ ప్రార్థన జరిగే కావు. ఆయన మనందరం వద్దాము, ప్రార్థించుదాం, ఇద్దరమా, ముగ్గురుమా, నలుగురుమా అనేటటువంటి ఒక చిన్న మా గదికి రండి, మా ఇంటికి రండి, ప్రార్థనలో ఉందాం అనేటటువంటి ఆ ప్రార్థనా బృందాన్ని ఏ విధంగా తయారు చేసుకున్నాడు. ఇక చిన్న చిన్నగా ఆయన కోఆపరేషన్, సహకరించేటటువంటి వాళ్ళు పెరుగుతూ వచ్చారు. ఆయనతో పాటు సహకరించడంలో మేము సైతం నీతో పాటు ఉంటామనేటటువంటి ఆ సహకరించేటటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూ వస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మంచిని చేయటం కోసం, మన యొక్క విశ్వాసాన్ని నిలబెట్టుకోవటం కోసం, మన జనాలందరినీ కూడా ప్రగతి పదంలో తీసుకుపోవటం కోసం అనే దగ్గర ఒక ఆశావాహ దృక్పథం ఆరంభించటం, చేయటం అనేది ముఖ్యమైనటువంటిది. ఆ ఇనిషియల్ స్టేజ్లో, ఆరంభ దశలో ఉన్నటువంటి దాన్ని ఎలాగ ఆరంభించడం అనేటటువంటిది, సహకరించడం అనేటువంటి సహకారాన్ని ఎలా పెంపొందించుకోవాలనేటటువంటిది, ఇలాంటి విషయాల్లో ఎంత గొప్పగా వీళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఏ విధంగా అంత గొప్ప సంఖ్యను ఎలా ఏర్పాటు చేసుకోవాలనేటువంటి దగ్గర ఒక్క మనిషితో ఎలా ప్రారంభమైనది మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, చిన్నగా ఆయన జీవితం ద్వారా చూపిస్తున్న కొన్ని సత్యాల్లో ఏదో ఒకటి మనకి తగినంతగా దేవుడి కోసం చేయటం చాలా ముఖ్యం అనేటటువంటిది. ఎంతో కొంత దేవుడి కోసం నేను సహితం ఏదైనా చేయాలని తపనలు మనలోనికి తెచ్చుకొని ఆ తపన్ని జనాల్లోకి తీసుకువెళ్ళి మంచిని చేయటం ఎలా ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 1వ వచనంలో చదువుతున్నాం. ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయం 1వ వచనంలో చదువుతున్నాం. ప్రభు సేవకునగుటచే బందీనైన నేను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. మిమ్ము పిలిచిన నాడు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తుకు తగిన విధంగా జీవింపుడు. చాలా ముఖ్యమైనటువంటి వాక్యం, ఎంత గొప్ప వాక్యం. ప్రభు సేవకుడనగుటచే బందీనైన నేను దేవుడి యొక్క సేవ చేస్తున్నాను, అయినా కానీ ఇప్పుడు బందీనై ఉన్నాను. పౌలు గారు అంటున్నారు, ఇలాగ చెరసాల్లో ఉన్నాడు. ఆ చెరసాల్లో ఉండి ఎఫెసీయులకు ఎలా ఒక లేఖ రాస్తున్నాడు. ప్రభు సేవకుడనగుటచే బందీనైన నేను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. మిమ్ము పిలిచిన నాడు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తుకు తగిన విధంగా జీవింపుడు. మిమ్మల్ని ఎంత ఎత్తుకు పిలిచాడు దేవుడు, దేనికి పిలిచాడు అనేటువంటి ఆ అంతస్తును తెలుసుకొని దానికి తగినట్లుగా, దానికి తగిన విధంగా జీవించడం అనేది. ఈరోజు జేమ్స్ డెంసే తన జీవితంలో ఒక బిల్డర్గా ఉండి అయ్యో నేను బానిసన అయిపోయాను ఏడ్చుకుంటూ కుంగిపోతూ చచ్చిపోవచ్చు. కానీ ఈయన ఒక బానిసగా తీసుకెళ్తున్నా కానీ దేవుడంటే తన అంతస్తుకు తగిన విధంగా ఎలాగ ఉండాలి, ఇంకా ఎంతోమందిని ఎలా ప్రోత్సహించాలి, ప్రేరేపించాలని తపనతోటి ఆయన చూశారు ఎట్లా వెళ్తున్నాడు. దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తుకు తగిన విధంగా జీవింపుడు. 2వ వచనం చదువుతున్నాం. 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఎల్లప్పుడూ సాధువులుగాను సాత్వికులుగాను సహనశీలులుగాను ఉండటం నేర్చుకోండి. పరస్పరము సహించటం ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు. మనము ఎంత స్థాయిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా కానీ, ఏ అంతస్తులో ఉన్నా కానీ, మన అందరిలో ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటియో ఎంత చక్కగా చెప్తున్నాడు. ఆ గుణ సంపద అనేది ఎలాగ ఉండాలి దగ్గర. మీరు ఎల్లప్పుడూ సాధువులుగాను సాత్వికులుగాను సహనశీలుగాను ఉండవలెను. మంచి జరుగుతున్నా, పేరు ప్రఖ్యాతులు వస్తున్నా, బానిస లాంటి బతుకు వెళ్తున్నా కానీ ఈయన ఎంతగా ఆ సాధుశీలత అనేది, సాత్వికత అనేది, సహనశీలత అనేది ఎంత చూపిస్తున్నాడు. పరస్పరము సహించుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు అంటూ అలా బానిస బతుకుగా వెళ్తున్నా కానీ ఒక కొత్త గవర్నర్ వచ్చి
ఈయనలో ఉన్నటువంటి ఆ మంచి విషయాలను తెలిసి నువ్వు ఏంటి, ఎవరివి, నువ్వు ఏం చేస్తుండేటటువంటి వాడివి అని తెలుసుకొని, ఒక బిల్డర్ అని తెలుసుకొని, ఓహో రా అని తీసుకెళ్ళి ఎలాగా ఒక బ్రిడ్జ్ అనేటటువంటిది, బిల్డింగ్ అనేటువంటిది, అలాగ ఎన్నెన్నో బ్రిడ్జెస్, ఎన్నెన్నో బిల్డింగ్లు ఎలా కట్టగలిగాడు అనే దగ్గర ఎలా సహకరిస్తుంటే, నీలో ఇంత టాలెంట్ ఉంది, ఇంత మంచితనం ఉంది, నువ్వు ఇంకా బానిసగా ఎట్లా ఉంటావు, నీకు విడుదల వచ్చినట్టు చేస్తానని చెప్పి ఎలాగా ఆ గవర్నర్ ఆయనకి విడుదల కావించాడు. ఆయనతో పాటు ఇంకెంతోమంది విడుదల ఎలా పొందుకున్నారనేటటువంటి చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, 3వ వచనం చదువుతున్నాం. మేము ఒకటిగా బంధించు శాంతి ద్వారా ఆత్మవసువు ఐక్యమును నిలుపుకొనుటకు సాధ్యమైనంతగా ప్రయత్నింపడం. మేము ఒకటిగా బంధించు శాంతి ద్వారా, మనందరి జీవితాలు ఎక్కడున్నా ఏం జరుగుతున్నా శాంతి సమాధానం అనేటటువంటి ఆ మనస్తత్వాన్ని తెచ్చుకొని పెంచుకోవడం ఎంత ముఖ్యమైనటువంటిది. ఆత్మవసువు ఐక్యతను పెంపొందింపజేసుకోవటం. ఆ ఐక్యత, ఎంతోమంది బానిసలైపోయి దిగులు పడుతూ మా కుటుంబాలు, మేము నాకేమైంది, ఇదేంటి, నేను ఎందుకు బానిస అయ్యాను అనేటటువంటి ఆ నిరాశ కాకుండా ఎలాగ అందరూ కలిసి సాధ్యమైనంతగా ఆ మంచితనంలో, శాంతి సమాధానం, ఐక్యంగా ఉండి అన్నిటిని ఎదుర్కోగలిగేటటువంటి జీవిత విధానం వైపుకి వెళ్ళటం అనేటటువంటి ఎంత ముఖ్యమైనటువంటిది. అందుకని 4వ వచనం చదువుతున్నాం. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, మేము దేవుడు పిలిచింది ఒక్క నిరీక్షణకే అంటూ మనమందరినీ కూడా దేవుడు మన అంతస్తుకు తగిన జీవితాన్ని, మన స్థాయికి ఇచ్చినటువంటి ఆ జీవితాన్ని మనం జీవించి మంచిని చేయని తపన పడుతుంటే, దేవుడు మాత్రం మనకు ఒక గొప్ప నిరీక్షణని దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు అనేటటువంటిది. శరీరం ఒక్కటే, మన కథోలికలు అందరం కూడా, మానవాళ్ళంతా కూడా ఒక్కటే అనేటటువంటిది. ఆత్మీయత ఆత్మ ఒక్కటే అనేటటువంటిది. దేవుడు పిలిచినది ఒకే నిరీక్షణ కదా అంటూ మనందరినీ కూడా ఐక్యత, సఖ్యత, శాంతి కలిగినటువంటి జీవితాల వైపు ఒక బానిసగా ఉంటూ ఎలాగా తన జీవితాన్ని సంతోషంగా, ఆనందంగా దేవుడి యందు ఉంచి ఆ నిరీక్షణ, దేవుడు తప్పకుండా సహాయం చేస్తున్నటువంటి నిరీక్షణతో ఎలా వెళ్తూ ఉన్నాడు అనేటటువంటిది. 6వ వచనంలో చదువుతున్నాను. ఒకే దేవుడు మానవులందరికీ ఒకే తండ్రి, ఆయన అందరికీ పైగా అందరి ద్వారా అందరి యందు మన యందు ఉండి మంచిని చేస్తున్న దేవుడు అని తెలుసుకోండి అనేటటువంటి గొప్ప సత్యాన్ని మనకు నేర్పుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవీయులారా, మనందరం కూడా మన వంతు సహకారం, మన వంతు సహాయం చేయటం అనేటువంటిది, మన వంతు కృషి చేయటం అనేటటువంటిది మన జీవితంలో నేర్చుకుంటే, ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ ఈ యొక్క ఆస్పెక్ట్ మన జీవితంలోనికి వస్తే కనుక మన వంతు సహకారం చేయడం, మన వంతు సహాయం చేయటం అనేటటువంటిది, మన వంతు కృషి చేయటం అనేటటువంటిది ఉంటే ఎంతమంది జీవితాల్లో మనం నిలబెట్టగలిగేంతగా ఉంటామనేటటువంటిది. అందుకని యోహాను శుభవార్త 6వ అధ్యాయంలో 5వ వచనం చదువుతున్నాం. యేసు కన్నులెత్తి గొప్ప జనసమూహము తన వద్దకు వచ్చుట చూచి ఆయన ఫిలిప్తో, వీరు భుజించవలసిన ఆహార పదార్థాలను మనం ఎక్కడి నుండి కొని తెచ్చదము అనెను. ఫిలిప్పును పరీక్షించుటకై యేసు అట్లా పలికెను. ఏలైనా తానేమి చేయబోతున్నది యేసయ్యకు తెలియను. 7వ వచనంలో, ఒక్కొక్కరికి కొంచెం వడ్డించుటకైను 200 వరహాల రొట్టెలు కూడా చాలవు అని ఫిలిప్పు ఆయనకు సమాధానం ఇచ్చెను. 8వ వచనంలో, ఆయన శిష్యులలో ఒకడు, సిమోను పేతురు సోదరుడు ఆంద్రేయ, ఇక్కడ ఒక బాలుని వద్ద 5 ధాన్యపు రొట్టెలు 2 చేపలు కలవు, కానీ ఇంతమందికి అవి ఏమాత్రమని ఒక చిన్న మాట అంటున్నాడు. ఇంకా యేసు అందరిని కూర్చోమని చెప్పి ఆ చిన్న బాలుడి దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ఎంత గొప్ప అద్భుతం చేస్తున్నాడు. ఈరోజు మనందరూ నేర్చుకోవాల్సినటువంటిది, దేవుడిచ్చిన అంతస్తు ప్రకారంగా జీవించడంలో మన వంతు సహకారం, మన వంతు సహాయం, మన వంతు కృషి అనేటువంటి చేస్తే ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా కానీ దేవుడు మనకు తోడై ఉండి, ఈరోజు జేమ్స్ డాంప్సీ గురించి చెప్పేది ఏంటో తెలుసా? ఆ ఒక్కడు వచ్చి ఎంతమంది నిలబెట్టి ఈరోజు ఒక పెద్ద కథీడ్రల్గా సిడ్నీ ప్రాంతంలో, ఆ క్యాపిటల్ సిటీలో ఎంత గొప్పగా ఆయన నిర్మించగలిగేంత స్థాయికి ఎదిగాడు అనేటటువంటి దగ్గర ఈరోజు అందరూ కూడా ఒక అవార్డును ఏర్పాటు చేసి ఇలాగ కృషి చేయటంలో, సహాయం చేయటంలో, సహకారం చేయటంలో మన జీవితాలు ఇలా ఎదుగుతూ ఉంటే, మంచిని చేయడం తపన ఉండి దేవుడి యందు మనం ఎదగటం నేర్చుకుంటే ఎంత గొప్ప పనులు మన జీవితంలో జరుగుతాయి అనేది, బానిసలుగా అమ్మివేయబడినా కానీ, బానిసలుగా తీసుకెళ్ళబడినా కానీ దేవుడి యొక్క ఆశీర్వాదాలతో ఎంత ఎత్తుకు ఎదుగుతామో చూడండి అనేటటువంటిది
ఈరోజు జేమ్స్ డ్యామ్సీ ఎంత గొప్పగా మనందరికీ చూపిస్తున్నాడు. ఈరోజు ప్రియమైన సహోదర దైవబిడ్డలారా, మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఆ మంచిని చేయాలని తపనలో ఉంటూ నా వంతు సహకారం, నా వంతు సహాయం, నా వంతు కృషి అనేటటువంటి దాంట్లో నిరుత్సాహపడకుండా ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా కానీ అలా ముందుకు వెళ్తూ ఉంటే దేవుడి యొక్క దీవెనలు ఎంత గొప్పగా కుమ్మరించబడి మనలందరినీ కూడా ఎంత గొప్పగా లేపుతాడనేటువంటి జీవితంలోనికి ఎదిగిస్తాడో చూడనేటువంటి చూస్తూ ఉండగా మనందరము, మన పిల్లలు, మన తరాలందరికీ కూడా ఇలాంటి గొప్ప విషయాలు నేర్పించి మనందరం కూడా ముందుకు సాగుదాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.